చెల్లించాలి. చెల్లింపులపై సీఎం నిర్లక్ష్య వైఖరి, చెల్లింపులపై సీఎం వండి వైఖరి. ఈరోజు ఇక్కడ ఏజీ ఆఫీస్ కాడ మనం ఉన్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దాదాపు 40 సంవత్సరాలు ప్రభుత్వానికి రేయనక పగలనక రాత్రనక ఈరోజు అనారోగ్య పరిస్థితులలో ఈరోజు వాళ్ళు ప్రభుత్వానికి 40 సంవత్సరాలు పనిచేస్తే ఈరోజు వాళ్ళకి ఇవ్వవలసిన పైసలు వాళ్ళకి ఇవ్వకుండా, వాళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళకి రాకుండా ఈరోజు ఆ పైసలు మొత్తం డైవర్ట్ చేయడం జరిగింది. మన దినాన మరి కొండయ్య సార్ చచ్చిపోయిన తర్వాత అసలు వీళ్ళకు రిటైర్డ్ అయిన పైసలు నెల రోజులకే ఇచ్చేది కదా, ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము గమనిస్తే మరి కాగ్ రిపోర్ట్ ఒకటి బయటికి తీసినాం. ఆ కాగ్ రిపోర్ట్లో ఆల్రెడీ జీతాలు ఎప్పుడో ఇచ్చేసిండ్రు. 16,841 కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వం అక్కడ లెక్కలు చూపించింది. కానీ ఇక్కడ వాస్తవ రూపానికి వస్తే ఈరోజు ఇక్కడ వీళ్ళ పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు దాదాపు 29 మంది చచ్చిపోయారు. అయినా కానీ ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితి. కానీ మరి కేంద్రంలో మాత్రం ఈరోజు మరి మొత్తం అందరి ఆ భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు ఇచ్చిన పరిస్థితి. నేను ఒక స్టాటిస్టిక్స్ చెప్తా. ఈరోజు పిఆర్సీ ప్రతి రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ ఇయ్యలే. ఒక్కొక్క పిఆర్సీ ఒకటి 2025 రోజు ఇచ్చేసింది. ఆ పిఆర్సీ ఇచ్చిన రాష్ట్రాలు ఒకసారి స్టాటిస్టిక్స్ అవుతాయి వినండి. హిమాచల్ ప్రదేశ్ 56%, 1వ తారీఖు ఇచ్చిండ్రు. కేంద్ర ప్రభుత్వం 56%, అరుణాచల్ ప్రదేశ్ 55%, అస్సాం 55%, బీహార్ 55%, చండీగఢ్ 55%, ఛత్తీస్గఢ్ 55%. మన లెక్కన ఏర్పడ్డ చిన్న రాష్ట్రం అది, అక్కడ కూడా 55%. మరి ఢిల్లీ యూనియన్ టెరిటరీ 55%, గుజరాత్ 55%, మొన్న 2% కలిపిన గుజరాత్ వాళ్ళు కలిపి 55% చేసిండ్రు. హర్యానా 55%, జార్ఖండ్ 50%, అది కూడా కొత్త ఏర్పడ్డ రాష్ట్రం మన లెక్కనే, వాళ్ళు కూడా ఇచ్చేసింది 50%. మధ్యప్రదేశ్ 55%, నాగాలాండ్ 50%, ఒడిశా 50%, పుదుచ్చేరి 50%, రాజస్థాన్ 50%, తమిళనాడు 50%, ఉత్తరప్రదేశ్ 50%, ఉత్తరాఖండ్ 50%, అండమాన్ నికోబార్ దీవులు అక్కడ కూడా 50%, దాద్రా నగర్ హవేలీ దమాన్ డ్యూ 50%, లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ 50%, జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ 53%, లదాఖ్ కొత్తగా ఏర్పడ్డది యూనియన్ టెరిటరీ 53%, మరి సిక్కిం 53%, మేఘాలయ 49%, పంజాబ్ 42%, మిజోరాం 40%, మణిపూర్ 39%. అక్కడ అల్లకల్లోలమై చాలామంది చంపుకున్నప్పటికీ, శాంత భద్రత లేనప్పటికీ, ఆర్థికంగా క్షీణిపోయినప్పటికీ వాళ్ళు 39% ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ 33%, తెలంగాణ గాడిది గుడ్డు. త్రిపుర 33%, వెస్ట్ బెంగాల్ 18%, అక్కడ కేరళ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. కేరళ 15%, కర్ణాటక 10%, మరి గోవా 55%, మహారాష్ట్ర 45%. ఈ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు పిఆర్సీ ఇచ్చింది, డిఏలు ఇచ్చినాయి. మరి మన బంగారు తెలంగాణ సాధించుకొని తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణ, ఈరోజు మరి మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు మిలియన్ మార్చి చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. వీళ్ళు అర్థమైందా? ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. ఎందుకు? మా నిధులు మా పైసలు వేరే వాళ్ళు ఎత్తుకపోతున్నారు, మాకు రావాలని చెప్తే ఈరోజు వీళ్ళకే మొండి చేయి చూపించారు. ఆంధ్రోలు కూడా వాళ్ళకి ఇచ్చిండ్రు. ఈరోజు ఈ భారతదేశం మొత్తంలో ఈ రాష్ట్రంలో ఏర్పడ్డ అన్ని రాష్ట్రాలలో ఈరోజు ఇక్కడ మాత్రం రిటైర్మెంట్ పైసలు ఇవ్వలేదు. ఇది ఒక నమూనాగా మిగిలిపోయింది. వెనుకబడ్డ దేశాల చరిత్ర చూస్తే సొమాలియా, సౌత్ ఆఫ్రికా దేశాలని చెప్పి WHO వాళ్ళు ఫోటోలు పెట్టుకుంటారు. ఆ విధంగా ఈరోజు జీతాలు ఇవ్వలేని రాష్ట్రము, పిఆర్సీ ఇవ్వలేని రాష్ట్రము, డిఆర్లు ఇవ్వలేని రాష్ట్రము, రిటైర్మెంట్ అయినాక కూడా వాళ్ళ పైసలు వాళ్ళు ఇవ్వలేని రాష్ట్రము. ఈరోజు అనారోగ్యం పాలైతే వాళ్ళ పైసలు ఆరోగ్య భద్రత కింద దాచిపెట్టుకున్న పైసలు కూడా ఈరోజు ప్రభుత్వం ఖర్చు పెట్టుకున్న పరిస్థితి. ఈరోజు ఆ రాష్ట్రం కింద ఏ రాష్ట్రం మిగిలిపోతుంది? మన తెలంగాణ మిగిలిపోతుంది. మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? రాత్రి ఫుట్బాల్ ఆడుతున్నారు, పగలు ప్రజలతో ఫుట్బాల్ ఆడుతున్నారు. మరి ఈ పైసలు మరి 16,841 కోట్ల రూపాయలు మరి ఈరోజు శాంక్షన్ అయితే మన పైసలు ఎక్కడ పోయినాయి? మిస్ వరల్డ్కు వీళ్ళ పైసలే, సౌత్ కొరియాకు పోనీకి వీళ్ళ పైసలే, ప్రపంచ దేశాలు తిరిగి వీళ్ళ పైసలే, ఫుట్బాల్ ఆడడానికి వీళ్ళ పైసలే, ప్రతి దానికి ఈరోజు వీళ్ళ పైసలే వాడు. మూసీ ప్రక్షాళన కోసం వీళ్ళ పైసలే, అర్థమైందా? రింగ్ రోడ్డు కోసం, 4th సిటీ కోసం వీళ్ళ పైసలే, ప్రతి దానికి ఈరోజు వీళ్ళ పైసలే వాడుతూ ఉండరు. ఈరోజు ఈ పైసలని కాంట్రాక్టర్లకు ఇస్తూ ఉండరు, వాళ్ళు కమిషన్లు ఇస్తారని. ఈరోజు మొన్న దినాన ఒక ఫారెస్ట్ ఆఫీసర్ సార్ చచ్చిపోయాడు. వాళ్ళ కొడుకు పోయి సెక్రటరియట్ పోయి, సార్ నా పైసలు నాకు ఇవ్వాలి సార్,
మన ఆయన బాగా సేవలు చేసిండానంటే బ్రదర్ అందరికైతే 15% తీసుకుంటున్నాము, నువ్వు 5% నేను బ్రోకర్గా నన్ను అడుగుతున్నా, వీళ్ళు కమిషన్లు ఎందుకు ఇవ్వాలి మీకు? వీళ్ళు ఏమన్నా మీకు ఏమైనా లంచం అడుగుతుండ్రా? ఏమన్నా వీళ్ళు ఏమైనా దందాలు చేసిండ్రా? ఈరోజు వాళ్ళు మీకు 40 సంవత్సరాలు నౌకరు చేసి ఈరోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు మీరు ఖర్చు పెట్టుకొని దాన్ని మళ్ళించి ఈరోజు దొంగలు లెక్క దొరికిండ్రు. దీని మీదనే పోయిన సంవత్సరం 16,841 కోట్లు, ఈ సంవత్సరం 11,000 కోట్లు రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సిన పైసలు ఇవేమైపోయినాయి అని చెప్పి నేను ఇలా డాక్యుమెంటేషన్ సహా నేను గవర్నర్ గారికి ఇచ్చిన. ఇక్కడ మొన్న ఈ సార్ వాళ్ళు చెప్పిండ్రు, సార్ ఇవి మీరు ఆడిట్ చేయడం కరెక్టే, కానీ వీళ్ళ పైసలు అడుక్కోవడానికి వీళ్ళకి ఒక వెసులుబాటు ఉందని చెప్పేసి ఒక ప్రొఫార్మా నాకు ఇచ్చిండ్రు. ఇగో ఈ ప్రొఫార్మా నాకు ఇచ్చి ఈ ప్రొఫార్మా మీతో నింపి మాకు ఇవ్వండి, మేము దీనిపైన చర్యలు తీసుకుంటాం, కానీ ఇండివిజువల్గా ఇవ్వాలన్నారు. దీని మీద నేను వీడియో చేసి ఈ ఫార్మేట్ నేను డిస్క్రిప్షన్లో పెడితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ఇప్పటికి ఒక 2,000 మంది వచ్చిన పొద్దుగాలకి వెళ్ళి ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. ఇటు ఆదిలాబాద్కి వెళ్ళి, భద్రాద్రికి వెళ్ళి, గద్వాలకి వెళ్ళి, ఈ రాష్ట్ర నలుమూలకి వెళ్ళి వచ్చి ఈరోజు వాళ్ళు ఇచ్చిండ్రు. ఇది ఎక్కడంటే ఫెయిల్యూర్ ఆఫ్ ది తెలంగాణ, ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ఫెయిల్యూర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడైతే రాష్ట్రం పరిపాలన విఫలమైపోతుందో, ఎప్పుడైతే ఈ రాష్ట్రం మరి వాళ్ళ హక్కులు కాపాడడం విఫలమైపోతుందో ఆ రోజు రోడ్డు ఎక్కుతారు. ఈ రోజు ఎక్కడికి బతుకొచ్చిండ్రు? తెలంగాణలో ఆత్మగౌరవ తెలంగాణ ఉద్యమాలు తెచ్చుకున్న తెలంగాణ ఎక్కడ బతుకొచ్చామా? రోడ్ల మీదకి బతుకొచ్చింది. ఏడున్నాం మేము, ఏజీ ఆఫీస్ ముందు ఉన్నాం ఈరోజు. కాబట్టి ఈరోజు మరి ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి? ఉద్యోగ సంఘాలు వాళ్ళ క్యాబినెట్ హోదా అయిపోయింది, వాళ్ళకు పెద్ద ఫార్చునర్ కార్లు, పెద్ద ఏది వాళ్ళకు ఇప్పుడు లోపల బౌన్సర్లు, మళ్ళీ వాళ్ళ లోపల తుపాకీలు, మళ్ళీ వాళ్ళ కద్దరంగిట్ల వాళ్ళ అంగిలతో కూరగాయలు కోసేటట్టుగా వాళ్ళ కద్దరంగిలు ఉంటాయి వాళ్ళకి. అదైనా అంగిని అలగకుండా ఏసీ రూమ్లో కూర్చుంటా ఈరోజు టీజీఓ ఎన్జిఓలు ప్రభుత్వానికి చెంచాగిరిలేక మారినరు. ఈరోజు వాళ్ళు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. టీఎన్జిఓ ఇవ్వాల్సిన భూములు మొత్తం ప్రైవేట్ పరంగా అమ్ముకున్నారు. ఈరోజు వాళ్ళ జాతకాలు, వాళ్ళ ఖైదాలు మొత్తం ఉన్నాయి. రేపు దినాలు లైవ్ పెట్టి డాక్యుమెంట్తో సహా ఒక్కొక్క టీఎన్జిఓ నాయకుల బట్టలు కూడా తీస్తా. గత ప్రభుత్వంలో ఉన్న టీఎన్జిఓ నాయకులు, టీజీఓ నాయకులు ఎక్కడ ఉన్నారు? పెద్ద విల్లాలలో ఉన్నారు. ఐటీ రైళ్లు జరుగుతూ ఒక్కొక్క దగ్గర 1000 కోట్ల తక్కువ వెళ్ళాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. వాళ్ళు సంపాదించుకుని మేము సంపాదించుకోవద్దని వీళ్ళు అంటున్నారు. ఈరోజు 807 కోట్లు ఇచ్చినా, 707 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసినా అని చెప్తున్న ముఖ్యమంత్రి. కానీ చూస్తే ఎవరి అకౌంట్లో పైసలు పల్లె. సర్వీస్లో ఉన్న వాళ్ళు కొంతమంది పడ్డాయి. ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. కాబట్టి ఈరోజు మేము ఈ పైసలు ప్రభుత్వం మరి ఇక్కడ ఏజీ ఆఫీసులో ఇచ్చినాం. ఇవి స్పందించి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తే గౌరవం దక్కుతుంది. లేకుంటే సార్ ఒకసారి ఈ అప్లికేషన్లు తీసుకుపోయి మేము అక్కడ ఇస్తాం. మీ వెనక సార్ ఉన్న నిలబడ్డారు. ఆ సార్ క్యాన్సర్ పేషెంట్ సారు కడుపులకు పెద్ద పేగ ఆపరేషన్ అయింది. మరి ఈసారి ఈరోజు క్యాన్సర్ పెట్టుకొని ఈరోజు ఆరోగ్యం బాగలేకున్నా ఈరోజు సార్ ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇచ్చినానంటే మీరు అర్థం చేసుకోండి. ఒకసారిదేమో ఈఎంఐ కట్టకుంటే ఇల్లు జప్తు చేసుకుంటూ బ్యాంక్ వాళ్ళు, ఆ సార్ కూడా ఇక్కడనే ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క రోగాలతో, జబ్బులతో ఈరోజు ఇబ్బందులతో వస్తున్న పరిస్థితి. ఇగో ఇల్లు జప్తు అయింది. ఇగో ఈసారిదే ఇక్కడ ఇల్లు జప్తు అయిపోయింది. మరి ఎవరి వల్ల జప్తు అయింది? మీ అసమర్థత మళ్ళీ. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఇల్లు జప్తు అయిందా? బట్టి గారి ఇల్లు జప్తు అయిందా? చీఫ్ సెక్రటరీ గారికి అయితే ఫ్రీగా ఒక ఫ్లాటే వచ్చింది. గ్రీన్ విల్లాస్ ఫ్లాట్ నెంబర్ 42 ఫ్రీగా వచ్చింది లంచాల కింద. మరి సందీప్ కుమార్ సుల్తానియాకు ఆయన బిడ్డ పెళ్లి ఫ్రీగా అయిపోయింది. మరి వీళ్ళవి మాత్రం ఫ్రీగా కావు కదా? పైసలు కట్టకుండా బ్యాంకు వాళ్ళు ఊరుకుంటారా? జప్తు చేసిండ్రు. కాబట్టి ఈరోజు మీరు ఏకంగా ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక అడుగు ముందుకే వేసింది. ఆరోగ్య భద్రత కింద వాళ్ళు పైసలు దాచిపెట్టుకుంటే ఇక కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు మీకు రోగాలు వస్తే అపోలో దవాఖాన పోవద్దు, కిమ్స్ దవాఖాన పోవద్దు, మీరు యశోద దవాఖాన పోవద్దు. మరి ఎక్కడికి పోవాలి? మేము నీకు క్యాన్సర్ వచ్చినా, నీకు ఏ రోగం వచ్చినా గాంధీకి పో, మీకోసం పెట్టినాం. ఉస్మానియా పో, మీకోసం పెట్టినాం. ఇంక అంతగానో నిమ్స్కి పో, మేము పోతాం. నిమ్స్, అపోలో, కార్పొరేట్ దవాఖాన మాకోసం మేము ఎంతైనా ఖర్చు పెట్టుకుంటాం. మేము విదేశాలకు కూడా పోతాం, కానీ మీకు మాత్రం మేము ఇవ్వం అని ఈరోజు ఆరోగ్య భద్రత పైసలు కూడా మింగేసిన పరిస్థితి. ఇవన్నీ అడగాల్సిన యూనియన్లు ఏమైపోయినాయి? ఈరోజు చెంచాగిరి చేసుకుంటా ప్రభుత్వానికి తాబేదారు లెక్క ఈరోజు జీవ్ హుజూర్ లెక్క వాళ్ళు తయారయ్యారు. మరి ఈరోజు ఉద్యమం చేయాలి, మేమే చేసుకుంటాం, మా పైసలు మేమే అడుక్కుంటాం, మా డబ్బు మాకు ఇవ్వని ఎవరికి వారు ఎవరు ఫామ్లు తీసుకొని వాళ్ళు వచ్చిండ్రు, లోపల ఇచ్చిండ్రు. ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాలి, మేము జస్ట్ సపోర్ట్ చేస్తున్నాం. మేము తలపులను గడుగుతలేం, మేము వాళ్ళ బరువేం మోస్తలేం, మేము సపోర్ట్ చేస్తున్నాం. ఆ సపోర్ట్లో మేము రూల్స్ ఏం చెప్తున్నాయి అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళ ఫామ్లు మాకు ఇచ్చిండ్రు. మాకు యూనియన్లు అవసరం లేదు. ఈ కాంగ్రెస్ ఉద్యోగాలు చేసేటోళ్ళు కూడా మీరు ఎవ్వరు కూడా రూపాయి ఇచ్చాల్సిన అవసరం లేదు. రేపు రిటైర్ అయ్యే వాళ్ళ పరిస్థితి కూడా ఇవే ఉంటాయి. మేము వాళ్ళ కోసం కూడా పోరాడుతున్నాం.
రేపు ఈ డిసెంబర్ 31వ తారీఖు మళ్ళా ఒక 1000 మంది రిటైర్ అవుతారు, జనవరిలో మళ్ళీ 1000 మంది రిటైర్ అవుతారు, ఫిబ్రవరిలో మళ్ళీ రిటైర్మెంట్. వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇయ్యము. 2024లో రిటైర్ అయిన వాళ్ళు మేము పైసలు ఇవ్వలే, వాళ్ళు ఏం చేసిండ్రు? 25లో రిటైర్మెంట్ అని వాళ్ళ పైసలు ఇయ్యము, రేపు వచ్చేటోళ్ళు కూడా పైసలు ఇవ్వము. వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయరు. కాబట్టి ఈరోజు ఏం చేయాలో మేము చూపెడతాము. ఉద్యోగులారా మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి. ఒకరోజు సకల జన సమ్మె మీరు స్టార్ట్ చేయండి, పెన్ డౌన్ మీరు స్టార్ట్ చేయండి. సంఘాలు మనకు అవసరం లేదు, మన ఉద్యమం మనం చేయాలి, మన పోరాటం మనం చేయాలి. ఇది మన ఆదర్శం, ఇది మనం ఉద్యమం తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు పోరాటం మనం తగ్గుతలేదు. కాబట్టి ఈరోజు అందరూ కూడా వాళ్ళతో నిలవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన పైసలు వాళ్ళకి రావాలి. ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము నిలబడతాం, కొట్టాడతాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.